రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉన్నందుకు వందనాలు నాయనా. ఈ రాత్రిని మా అందరినీ సజీవులుగా నిలవబెట్టిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అవును తండ్రి, మేము అనేక ప్రాంతాలు వెళ్ళాము, వచ్చాము, ప్రయాణించాము, అనేక మార్గాల గుండా వెళ్ళి వచ్చాము నాయన. అయినా కానీ మాకే ప్రమాదం జరగలేదు అయ్యా. అది కేవలం మీ కృప మాత్రమే నాయన. ఈ రోజున మా ప్రతి అవసరత తీర్చారు నాయన. ఎంతో మంది ఆకలి బాధలతో ఉన్న మమ్మల్ని ప్రేమించి మాకు ఆహారాన్ని దయచేశారు. ఎంతో మంది అనారోగ్యములతో ఉన్న మమ్మల్ని ప్రేమించి మాకు బలాన్ని, శక్తిని దయచేశారు. ప్రాముఖ్యంగా నాయన, మేమందరం ఈ రాత్రి కాలంలో కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిన మరొకసారి ప్రార్థించుకునే ఈ యొక్క విలువైన అవకాశం అనుగ్రహించినందుకు మీకే స్తుతి, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును అని సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం ద్వారా తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నట్లుగా, అవును ప్రభువా, ఏ అపాయమును తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రార్థిస్తున్నా, ఏకీభవిస్తున్న ఏ బిడ్డకు రాదని అయ్యా, ఏ అపాయము వారిని ఏమీ చేయలేదని, ఏ బలహీనతను బట్టి, ఏ సమస్యను బట్టి, ఏ వ్యక్తులను బట్టి, ఏ పరిస్థితులను బట్టి వారు ఈ రాత్రిని భయపడుతూ ఉన్నారు నాయన, అవి వారిని ఏమి కూడా చేయలేవు అని నాయన మీరు ఈ రోజున వాగ్దానం చేస్తున్నారు అయ్యా. అందును బట్టి స్తోత్రాలు. భయపడకుండా విశ్వాసముతో ఈ రాత్రిన ప్రతి బిడ్డ ఉండే కృప చూపించండి. వారిని ఏది కూడా ఎంత మాత్రము ఏమీ చేయలేదనే అయా నమ్మిక కలిగి జీవించే కృప దయచేయండి తండ్రి. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డను బట్టి కూడా నాయన పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. వారందరికీ మంచి ఆరోగ్యంను అనుగ్రహించండి అయా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రిని దర్శించండి. అంధకార దురాత్మ క్రియల చేత బిడ్డలు పీడించబడుతూ ఉండంగా అంధకార క్రియలను యేసు నామమున లయపరచండి ప్రభువా. అదేవిధంగా నాయన భయంకరమైన వ్యాధులు, చెప్పుకోలేని రోగాలు, అస్వస్థత, ఐసీయూలో ఉన్నారు, ఆపరేషన్స్ థియేటర్స్లో ఉన్నారు, కృప చూపించండి అయ్యా. వారి జీవితంలో కార్యాన్ని జరిగించండి, ఆయుష్ను అనుగ్రహించండి ప్రభువా. నాయన గర్భము లేని ప్రతి బిడ్డను ముట్టి వారికి గర్భఫలము దయచేయండి. అవమానమును, నిందను ఆశీర్వాదకరముగా మార్చండి ప్రభువా. అయా బిడ్డల జీవితాల్లో జరిగిన ఓటములను బట్టి కృంగిపోయారు, నిరాశ చెందారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, వారందరినీ లేవనెత్తండి తండ్రి ప్రభువా. కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుబడ్డారో కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన అప్పుల సమస్యతో ఎంతమంది అయితే నాయన కన్నీరు గారుస్తున్నారో వారి అప్పుల నుంచి వారికి విడుదల దయచేయండి. వారు ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ పరిచర్య చేస్తూ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఉన్నతముగా ఆశీర్వదింపబడే కృప చూపించండి నాయన. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే నాయన ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి యొక్క ఆర్థిక ద్వారాలను తెరవండి అయ్యా. అదేవిధంగా కుటుంబంలో సమస్యలు, గొడవలు, విభేదాలు, మనస్పర్ధలతో జీవిస్తున్నారు. ఒకరంటే ఒకరికి ప్రేమ లేకుండా, ఒకరంటే ఒకరికి గౌరవము లేకుండా అయ్యా జీవిస్తున్నారు. ఆ కుటుంబాలను దర్శించండి. బిడ్డల కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. ముఖ్యంగా యవన బిడ్డలందరూ కూడా అయ్యా మీ వాక్యానికి లోబడుతూ, తల్లిదండ్రులకు లోబడుతూ జీవించే కృప చూపించండి నాయనా. ఆ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తిపరమైన విభేదాలను తండ్రి తొలగించమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన వివిధ దేశాల బిడ్డలు ఉన్నారు, చదువుతున్నారు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. అయా ఎవరైతే విదేశాలు వెళుతూ ఉన్నారో నాయన వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో మీ సహాయమును దయచేయండి ప్రభువా. తండ్రి నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారు, వారందరికీ కూడా మీ రక్షణను, మీ క్షేమమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా
ఈ రాత్రి కాలంలో మా దేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, సైనికులను వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండంగా మంచి ఉద్యోగం దయచేయండి. గృహాలు కడుతూ ఉండంగా ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తూ ఉండంగా నాయన వాటన్నిటినీ మీ చిత్తంలో వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన నాయన మారు మనసు లేని వారు ఉన్నారయ్యా, అయ్యా వారందరిని బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు మారు మనసు దయచేయండి, విశ్వాసంలో ఎదిగే కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ఇంకా బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఎంతో మంది దుఃఖిస్తున్నారయ్యా, వారి సమస్యలకు తండ్రి మీరే పరిష్కారము దయచేయమని తండ్రి, ఈ రాత్రి కాలంలో మేము అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాం. మా అందరికీ సుఖవంతమైన నిద్ర దయచేయండి అయ్యా. ఎవరికి కూడా ఎటువంటి కలవరం, భయము లేకుండా, నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా అయ్యా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రంతను కూడా క్షేమముగా ఉండే కృప దయచేయమని మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను మీ చేతికి ఈ రాత్రి కాలంలో అప్పగిస్తున్నాం ప్రభువా. మరలా మేమందరము ఉదయాన్నే సజీవులుగా చేరి స్తుతించే అవకాశము దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.